హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ములంకూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ ములంకూర మనకి ఏవైనా సిజరిన్స్ అయ్యేటప్పుడు ఇది యూజ్ చేస్తే తొందరగా పుండు మాడిపోతుందండి. అందుకోసమని ఇది తింటారండి. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనకి ఒక్కొక్క ఆకు ఏరడం కష్టంగా ఉంటుంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ రోజు మనము ముందల రోజే ఇలా తీసుకొని ఉంచుకొని ఒక క్లాత్లో పెట్టి నైటు ఇలా చేయాలండి. చూడండి, క్లాత్ అంతా ఇలా ఇలా గాలి తగలకుండా మూసేసి మనం పక్కన పెట్టేసి మరుసటి రోజు మళ్ళీ మనము ఉదయం లెగుస్తాం కదా, లేచాక ఇలా చూడండి మొత్తము ఆకంతా రాలిపోయి ఉంటుందండి. ఇలా అయితే మనం ఏరే పని లేకుండా తొందరగా అయిపోతుంది. మనం ఏరాలంటే ఎక్కువ టైం అయిపోతుంది కదా. చూడండి, ఇలా దులిపిస్తే మొత్తము రాలిపోతుందండి. ఆకు మొత్తము అందులో రాలిపోద్ది. మనం పెద్ద పెద్ద కాడలుగా ఉన్నవంతా ఏరుకుంటే సరిపోతుందండి. తొందరగా అయిపోతుంది పని. లేకుంటే మొత్తం ఒక్కొక్క ఆకు తీయాలంటే చాలా టైం పట్టేస్తుందండి. ఇలా మరుసటి రోజు కానీ మనం ఫ్రై చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, ఇలా మొత్తము దులుపుకోవాలండి. దులుపుకుంటే ఆకు మొత్తం కింద రాలిపోతుందండి. మనకి చిన్న చిన్న కాడలు లాంటివి రాలుతాయి కదా, దానికి కూడా ప్రాబ్లం ఏం లేదండి. మనము ఈ ఎల్లోగా ఉండే ఆకు, పండిపోయిన ఆకులు మాత్రం తీసిస్తే సరిపోతుంది. ఆ చిన్న చిన్న ఉండే ఆకులు కూడా, కాడలు కూడా మనము వాష్ చేసుకునేటప్పుడు ఆ అడుగులో వాటర్లో ఉండిపోతాయండి. మనకు తొందరగా పని అయిపోతుంది ఇలా చేసుకుంటే. ఇలా చేసి చూడండి. నెక్స్ట్ నేను వాష్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, చిన్న చిన్న ఆకులు చూడండి, ఇలా పెద్ద పెద్ద కాడలుగా ఉన్నవన్నీ ఏరుకుంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అవన్నీ ఆ వాటర్లో ఉండిపోతాయండి. లేకపోతే మన దగ్గర శాట్ ఉన్నా సరే చిరిగిస్తే మొత్తం వచ్చేస్తుందండి. ఆకు అంతా సైడ్కి వెళ్ళిపోతుంది, కాడలన్నీ ఒక సైడ్కి ఉండిపోతాయి. చూడండి, ఇలా మొత్తము ఇదంతా ఏరుకోవాలండి. ఏరుకున్నాక మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు మాత్రము కొంచెం నీళ్ళు తీసుకుంటే మనము వాష్ చేసేటప్పుడు ఈ ఆకులకైతే వాటర్ ఏమీ ఉండదండి, అంటదు. ఆకులు అంటకుండా మనమైతే ఒక క్లాత్ పైన ఇలా వేసుకోవాలండి. లేకపోయినా పర్వాలేదు. ప్లేట్లో వేసుకుంటున్నాను చూడండి. అస్సలు వాటర్ ఒక్క డ్రాప్ కూడా ఈ ఆకులకైతే ఉండదండి, వేరేగా అయిపోతుంది. వాటర్ మొత్తము ఇలా వాష్ చేసుకోవాలండి. చేసుకున్నాక చూడండి, అడుగులో అయితే మొత్తము ఆ చిన్న చిన్న మూడుకుల్లా ఉంటాయి కదా, అవన్నీ ఉండిపోతాయండి. మనకి వేరేగా వేరే పని లేకుండా సైడ్కి మొత్తం ఆ నీటిలోనే ఉండిపోతాయండి. వాటర్ తీసుకుంటాం కదా, ఆ వాటర్లో చూడండి ఎలా ఉండిపోయాయో. మొత్తం ఆ చిన్న చిన్న మూడుకులంతా ఉండిపోయాయి. మనకు తినేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం చిన్న క్లాత్తో ఇలా వచ్చేస్తే అయిపోతుందండి. నీట్ అంతా వచ్చేస్తుంది బయటికి. చూడండి, ఒక ఫ్యాన్లో అయితే ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడి అవ్వాలండి. వేడి అయ్యాక అందులో ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి. మనం కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఎక్కువ ఆకైతే ఎక్కువ అవసరం అవుతుంది. ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెము దంచుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక ఎండుమిర్చి అండి ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదైతే చూడండి బ్రౌన్గా అవ్వాలండి. అయ్యే వరకు మనము అలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ హైలో పెట్టుకుంటే చేదుగా అయిపోతుందండి. ఎప్పుడు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు ఈ కూరని. చూడండి, తర్వాత మనం అది బ్రౌన్గా అయ్యాక ఈ కూరనంతా ఇందులో వేసుకోవాలండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎంత ఫ్రై చేసినా సరే కొంచెమే అవుతుంది ఇది ఎప్పుడైనా. చూడండి, ఇలా మొత్తము వాష్ చేసింది అందులో పెట్టుకోవాలండి, వేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలండి. పెట్టేసి పొడిగుడ్డతో మొత్తం ఆ తడంతా లాగేటట్లు ఒత్తిస్తే అప్పుడు మనకి ఇందులో విడివిడిగా వస్తుందండి. లేకపోతే ముద్దగా అయిపోతుంది కూర. చూడండి, ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం సాల్ట్ అండి, కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం లైట్గా వేసుకోవాలండి. ఇందులో ఎక్కువ సాల్ట్ అవసరం లేదు, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మరి కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో మనము కొంచెం పసుపు ఇంకా కారం కూడా లైట్గా వేయాలండి. మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అందుకోసమని కొంచెం అయితే కారము పసుపు వేస్తే సరిపోతుంది. చూడండి, అలా కొద్ది టైం అయితే ఫ్రై అవ్వాలండి, తొందరగా అయిపోతుంది. ఇదైతే ఐరన్ అండి. ఈ కూర అప్పుడప్పుడు మనం తింటే మన బాడీకి మంచిదండి. ఐరన్ ఉంటుంది ఇందులో ఎక్కువ. సిజరిన్స్ అయ్యేటప్పుడు మాత్రము ఇది ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇది యూజ్ చేస్తే తొందరగా పుండు అయితే మాడిపోతుందండి. పెద్దవారు అయితే ఇదే చెప్తారు, ఐరన్ ఉంటుంది కనుక ఇది తినమని. ఇది అప్పుడప్పుడు తింటే చాలా మంచిదండి హెల్త్కి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఫ్రై అయితే మొత్తము చేసుకోవాలండి. చేసుకుంటే సరే అండి, ఇంకేం అవసరం లేదు, ఇందులో ఏమీ అవసరం లేదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
చూడండి మొత్తం అయితే ఫ్రై అయిపోయింది. మనకి గ్రీన్గా ఉండేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్లు ఫ్రై అయ్యేటట్లు మనం కొంచెం టైము ఉంచుకోవాలండి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. నార్మల్ది అయితే తొందరగా కింద అడుగు అంటుకుంటుంది కదా, ఇదైతే అంటుకోదండి. చూడండి చాలా బాగా అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతా ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకుంటే సరే మన కూర రెడీ అయిపోయిందండి. చాలా యూజ్ అండి ఈ కూర అయితే మనకి అన్ని దగ్గరలో ఉంటుంది. చూడండి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మా కూర. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.